వీడియోలో ఇండియన్ జియోగ్రఫీ 26వ క్వశ్చన్ నుంచి 50వ క్వశ్చన్ దాకా చూద్దాం. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఫుల్హార్ సరస్సు ఉంది? బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ సి, ఉత్తరప్రదేశ్. ఫుల్హార్ సరస్సు గోమతీ నదీ తీరంలో ఉంది. ఉత్తరప్రదేశ్లోని పిల్భిత్ జిల్లా. గురుదొంగ్మార్ సరస్సు కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్, సిక్కిం, త్రిపుర, మేఘాలయ. ఆన్సర్ ఆప్షన్ బి, సిక్కిం. ప్రపంచంలోని ఎత్తైన సరస్సుల్లో ఒకటైన గురు పద్మసంభవ పేరు పెట్టబడిన గురుదొంగ్మార్ సరస్సు సిక్కింలో ఉంది. కింది వాటిని తూర్పు నుండి పడమరకు అమర్చండి. భీమ్తాల్, చంద్రతాల్, సత్తాల్, నైనిటాల్. ఆన్సర్ ఆప్షన్ ఏ 1, 3, 4, 2. సరైన క్రమం భీమ్తాల్ ఉత్తరాఖండ్, నెక్స్ట్ సత్తాల్ ఉత్తరాఖండ్, నైనిటాల్ ఉత్తరాఖండ్, చంద్రతాల్ హిమాచల్ ప్రదేశ్. క్రింది ప్రకటనలలో సరైనవి ఏవి? తీర ప్రాంతాల్లో రాత్రి సమయంలో భూమి గాలి సముద్రం వైపు వీస్తుంది. తీర ప్రాంతాల్లో రాత్రి సమయంలో సముద్రం మీదుగా ఉండే గాలి భూమి మీదుగా ఉండే గాలి కంటే వేడిగా ఉంటుంది. కింద ఇవ్వబడిన కోర్ల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవే. భూమి సముద్రం కంటే ఎక్కువగా వేడెక్కుతుంది మరియు చల్లబడుతుంది. పగటిపూట భూమి వేడెక్కుతుంది మరియు భూమిపై ఉన్న గాలి సముద్రం కంటే వేడిగా మరియు తేలికగా ఉంటుంది. భూమిపై అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. వేడి గాలి పైకి లేచి సముద్రం నుండి చల్లని గాలి భూమి వైపుకు చేరుకుంటుంది. దీనిని సముద్రపు గాలి అని పిలుస్తారు. రాత్రి సమయంలో భూమి సముద్రం కంటే వేగంగా దాని వేడిని కోల్పోతుంది. అందువల్ల సముద్రం పైన ఉన్న గాలి భూమి కంటే వెచ్చగా మరియు తేలికగా ఉంటుంది మరియు భూమి నుండి సముద్రం వైపుకు గాలి వీస్తుంది. క్రింది ప్రాంతాల్లో ఏది ఋతుపవనాల అరేబియా సముద్ర శాఖ ద్వారా ఎక్కువగా ప్రభావితం కాదు? ఛత్తీస్గఢ్ బేసిన్, దక్కన్ పీఠభూమి, మధ్యప్రదేశ్, పశ్చిమ కనుమ. ఆన్సర్ ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్ బేసిన్. ఛత్తీస్గఢ్ బేసిన్ ఋతుపవనాల అరేబియా సముద్ర శాఖ ద్వారా పెద్దగా ప్రభావితం కాదు. క్రింది వాటిలో ధాతువు మరియు వాటి లోహాల మ్యాచ్లు సరైనవి ఏవి? లిమోనైట్ ఇనుము, చాల్కోపైరైట్ రాగి, బాక్సైట్ అల్యూమినియం, మోనాజైట్ థోరియం. కింద ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన ఎంపిక ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3 మరియు 4. లిమోనైట్ అనేది ఇనుప ఖనిజం. ఇది హైడ్రేటెడ్ ఐరన్ ఆక్సైడ్ హైడ్రాక్సైడ్ల మిశ్రమం. చాల్కోపైరైట్ అనేది రాగి ఖనిజం. బాక్సైట్ ఒక అల్యూమినియం ఖనిజం. మోనాజైట్ అనేది థోరియం యొక్క ప్రాథమిక ఖనిజం. సో ఇచ్చినవన్నీ కరెక్ట్. భారతదేశంలోని క్రింది ప్రదేశాలలో భూ ఉష్ణ శక్తి వనరులు ఏవి కనుగొనబడ్డాయి? గోదావరి డెల్టా, హిమాలయాలు, పశ్చిమ తీరం, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. భూ ఉష్ణ శక్తి కంటే భూమి నుండి వెలువడే వేడి ఇది శుభ్రంగా మరియు స్థిరంగా ఉంటుంది. భూమి ఉపరితలం నుండి కొన్ని మైళ్ళ దిగువన కనుగొనబడిన నిస్సార నేల నుండి వేడి నీరు మరియు వేడి రాతి వరకు భూ ఉష్ణ శక్తి వనరులు కనుగొనబడ్డాయి. కింది వాటిలో బదిలీ సాగు యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి? మాన్యువల్ శ్రమపై అధికంగా ఆధారపడటం, తక్కువ స్థాయి సాంకేతిక పరిజ్ఞాన వాడకం, బీడు నేలల ద్వారా పేలవమైన నేలల వినియోగం, రసాయన ఎరువుల వాడకం. క్రింద ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ బి 1, 2 మరియు 3. ఫిస్టింగ్ కల్టివేషన్ అనేది తాత్కాలిక వ్యవసాయం. ఇక్కడ ఆహారం పండించడానికి అడవిలో క్లియరింగ్లు చేస్తారు. 2 నుండి 3 సంవత్సరాల సాగు తర్వాత నేల సారవంతం కానప్పుడు రైతులు మరొక అనువైన భూమి కోసం వెతకడానికి పొలాన్ని వదిలివేస్తారు. మొదటి పొలాన్ని బీడుగా లేదా విశ్రాంతిగా వదిలివేస్తారు మరియు వారు కొత్త భూమిలో కార్యకలాపాల చక్రాన్ని ప్రారంభిస్తారు. రైతులు 20 నుండి 30 సంవత్సరాల తర్వాత అదే భూమికి తిరిగి రావచ్చు. జుమ్ అనేది కింది వాటిలో దేని రకం? ఒక నది పేరు,
ఒక జానపద నృత్యం, సాగు రకం, ఈశాన్య భారతదేశంలోని ఒక తెగ. ఆన్సర్ ఆప్షన్ సి సాగు రకం. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం మరియు నాగాలాండ్ వంటి గిరిజన సమూహాలు జుమ్ సాగును ఆచరిస్తారు. ఇందులో నిప్పంటించడం లేదా క్లియర్ నరికివేయడం ద్వారా భూమిని చదును చేయడం మరియు వరి, కూరగాయలు మరియు పండ్లు వంటి వ్యవసాయ ప్రాముఖ్యత కలిగిన పంటలను పండించడానికి ఆ ప్రాంతాన్ని ఉపయోగించడం జరుగుతుంది. పంట ఉత్పత్తిలో నత్రజని వినియోగ సామర్థ్యం కింది వాటిలో దేని ద్వారా మెరుగుపరచబడుతుంది? ఎరువులను విభజించి వాడటం, నెమ్మదిగా విడుదల చేసే ఎరువుల వాడకం, నైట్రిఫికేషన్ ఇన్హిబిటర్ల వాడకం, పైన పేర్కొన్నవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైన ఉన్నవన్నీ. పంట ఉత్పత్తిలో నత్రజని వినియోగ సామర్థ్యం, ఎరువులను విభజించి వాడటం, నెమ్మదిగా విడుదల చేసే ఎరువుల వాడకం, నైట్రిఫికేషన్ ఇన్హిబిటర్లను ఉపయోగించడం ద్వారా మెరుగుపరచవచ్చు. సో ఇచ్చినవన్నీ కరెక్ట్ ఆన్సర్స్. కింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద నీటిపారుదల కాలువ ఏది? ఇందిరాగాంధీ కాలువ, ఎగువ గంగా కాలువ, దూద్ సాగర్ కాలువ, బకింగ్హామ్ కాలువ. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ కాలువ. ఇందిరాగాంధీ కాలువ భారతదేశంలోని అతిపెద్ద నీటిపారుదల కాలువ. ఇది ఫిరోజ్పూర్లోని హరికే బ్యారేజ్ నుండి ప్రారంభమై థార్ ఎడారిలో ముగుస్తుంది. భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి 18. భారతదేశంలో మొత్తం 18 రైల్వే జోన్లు ఉన్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ భారతదేశంలో సరికొత్త రైల్వే జోన్. భారతదేశంలోని ఓడరేవులను ఆధునీకరించే ప్రాజెక్టును క్రింది వాటిలో ఏ పేరుతో పిలుస్తారు? స్వర్ణ చతుర్భుజం, వజ్ర చతుర్భుజం, సాగర్మాల, భారత్మాల. ఆన్సర్ ఆప్షన్ సి సాగర్మాల. భారతదేశంలోని ఓడరేవులను ఆధునీకరించే ప్రాజెక్టును సాగరమాల అని పిలుస్తారు. ఈ ప్రాజెక్టు 14 తీర ప్రాంత ఆర్థిక మండలాలు మరియు తీర ప్రాంత ఉపాధి యూనిట్లను అభివృద్ధి చేయడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. కింది వాటిలో దేనిని భారత జనాభా వేగంగా వృద్ధి చెందుతున్న కాలంగా పరిగణిస్తారు? 1901 to 1921, 1921 to 1951, 1951 to 1981 పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ సి 1951 to 1981. 1951 నుండి 1981 వరకు భారత జనాభా వేగంగా వృద్ధి చెందుతున్న కాలంగా పరిగణించబడుతుంది. పిల్లల లింగ నిష్పత్తిని లెక్కించేటప్పుడు కింది వాటిలో ఏ వయసు సమూహాన్ని పరిగణలోకి తీసుకుంటారు? 1 నుంచి 5 నెలలు, 1 నుంచి 6 సంవత్సరాలు, 0 నుంచి 5 నెలలు, 0 నుంచి 6 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ డి 0 నుంచి 6 సంవత్సరాలు. పాంగ్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? రవి, బియాస్, డాన్, తపతి. ఆన్సర్ ఆప్షన్ బి బియాస్. పాంగ్ ఆనకట్ట బియాస్ ఆనకట్ట అని కూడా పిలుస్తారు. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తల్వారాకు ఎగువన బియాస్ నదిపై నిర్మించిన మట్టితో నింపిన ఆనకట్ట. ఈ ఆనకట్ట యొక్క ఉద్దేశం నీటిపారుదల మరియు జల విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని నిల్వ చేయడం. ఆగ్రా నంగల్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది? గంగా, సట్లెజ్, కావేరి, బ్రహ్మపుత్ర. ఆన్సర్ ఆప్షన్ బి సట్లెజ్. బాగ్రా ఆనకట్ట అనేది సట్లెజ్ నదిపై ఉన్న కాంక్రీట్ గ్రావిటీ ఆనకట్ట. ఇది ఉత్తర భారతదేశంలోని పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్ మధ్య సరిహద్దుకు సమీపంలో ఉంది. నంగల్ ఆనకట్ట అనేది బాగ్రా ఆనకట్ట దిగువన ఉన్న మరొక ఆనకట్ట. కొన్నిసార్లు 2 ఆనకట్టలను కలిపి బాగ్రా నంగల్ ఆనకట్ట అని పిలుస్తారు. అయితే అవి 2 వేర్వేరు ఆనకట్టలు. ఏ హిమాలయ శిఖరాన్ని సాగర్ మాత అని కూడా పిలుస్తారు? ఎవరెస్ట్ పర్వతం, నంగా పర్వత్, కాంచన్జంగా, ధౌలగిరి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎవరెస్ట్ శిఖరం. నేపాల్లో సాగరమాత అని మరియు చైనాలో చోమోలోంగ్మా అని కూడా పిలువబడే ఎవరెస్ట్ పర్వతం సముద్ర మట్టానికి 8848 మీటర్లు
29,029 అడుగులు ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం. ఎవరెస్ట్ పర్వతానికి నేపాలీ పేరు సాగర్ మాత. దీని అర్థం ఆకాశ దేవత. ఇది ఎక్కువగా కఠినమైన భూభాగం మరియు ఎత్తైన హిమాలయాల లోయలతో కూడి ఉంది. ఇది మోంజో వద్ద 2,845 మీటర్లు 9,334 అడుగుల నుండి ప్రపంచంలోని ఎత్తైన శిఖరం సాగర్మాత శిఖరం వరకు ఉంటుంది. గంగోత్రికి ఉత్తరాన ఉన్న మరియు ఉత్తరాఖండ్ మరియు టిబెట్లను కలిపే కనుమ ఏది? జోజిలా, ములింగ్లా, షిప్కిలా, బారాలాస్ట్లా. ఆన్సర్ ఆప్షన్ బి ములింగ్లా. ములింగ్లా ఉత్తరాఖండ్ మరియు టిబెట్లను కలుపుతుంది మరియు గంగోత్రికి ఉత్తరాన ఉంది. ఇది గ్రేట్ హిమాలయాల్లో 5,669 మీటర్ల ఎత్తులో ఉంది. ములింగ్లాను మోలిన్ షాంకో, ములింగ్లా, ములింగ్ పాస్ అని కూడా పిలుస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అత్యల్ప బాలలింగ నిష్పత్తి ఉంది? హర్యానా, కేరళ, పంజాబ్, ఛత్తీస్గఢ్. ఆన్సర్ ఆప్షన్ ఏ హర్యానా. 2011 జనాభా లెక్కల ప్రకారం హర్యానా 834, పంజాబ్ 846, జమ్మూ కాశ్మీర్ 862, ఢిల్లీ 871 మరియు చండీగఢ్ 880 అత్యల్ప బాలల లింగ నిష్పత్తిని కలిగి ఉన్నాయి. 1991-2011 కాలంలో బాలల లింగ నిష్పత్తి 943 నుండి 919కి తగ్గింది. అయితే మొత్తం లింగ నిష్పత్తి 927 నుండి 945కి పెరిగింది. జమ్మూ కాశ్మీర్లోని చిన్న హిమాలయ శ్రేణి వాలులలో ఉన్న చిన్న గడ్డి భూములను ఏమని పిలుస్తారు? మార్గ్, డువార్, పేయర్, బుగ్యాల్. ఆన్సర్ ఆప్షన్ ఏ మార్గ్. హిమాలయాలు దాని శిఖరాలు, హిమానీ నదాలు మరియు హిమనదీయ సరస్సులకు మాత్రమే కాకుండా దాని ఎత్తైన పచ్చిక బయళ్లకు కూడా ప్రసిద్ధి చెందాయి. ఈ పచ్చిక బయళ్ళు 3,500 నుండి 6,000 మీటర్ల మధ్య ఉన్నాయి. ఈ మృదువైన గడ్డి భూములను ఉత్తరాఖండ్లో బుగ్గల్ అని పిలుస్తారు. ఈ బుగ్గల్ జంతువుల మేతకు ప్రసిద్ధి చెందాయి మరియు మందకాపర్లకు స్వర్గం అని పిలుస్తారు. వీటిని కాశ్మీర్లో మార్గ్ మరియు కులులో తాచ్ అని పిలుస్తారు. బొర్రా గుహలు భారతదేశంలోని తూర్పు తీరంలో కింది ఏ కొండల్లో ఉన్నాయి? అనంతగిరి కొండ, హార్స్లీ హిల్స్, నగరి కొండలు, నల్లమల కొండలు. ఆన్సర్ ఆప్షన్ ఏ అనంతగిరి కొండ. బొర్రా గుహలు భారతదేశ తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్లోని అరకు లోయలోని అనంతగిరి కొండల్లో ఉన్నాయి. ఇది భారతదేశంలోని అతి పొడవైన మరియు లోతైన గుహలలో ఒకటి. దీని పొడవు 80 మీటర్లు. బొర్రా గుహలను 1807లో విలియం కింగ్ జార్జ్ కనుగొన్నారు. గంగా, బ్రహ్మపుత్ర నదుల ఉమ్మడి జలప్రవాహాన్ని ఏ పేరుతో పిలుస్తారు? మేఘన, జమున, సాంగ్పో, పద్మ. ఆన్సర్ ఆప్షన్ ఏ మేఘన. గంగా నది ఫరక్కాకు దాదాపు 50 కిలోమీటర్ల దిగువన బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది మరియు భారతదేశంలో ఉద్భవించే మహానంద, పునర్భావ, అత్రాయి మరియు కరాటోయా వంటి ఉపనదులు దాని ఎడమ వైపున గంగా నదిలో కలుస్తాయి. ఈ నది బంగ్లాదేశ్లోని గోలాండఘాట్ సమీపంలో పద్మా నదిగా బ్రహ్మపుత్ర నదిలో మరింత దిగువకు కలుస్తుంది మరియు మిశ్రమ ఉత్సర్గం చాంద్పూర్ వద్ద మేఘనా నదిలో కలుస్తుంది. ఈ మిశ్రమ ప్రవాహాన్ని మేఘనా నది అంటారు. కింది వాటిలో హిమాలయ డ్రైనేజీ వ్యవస్థలో భాగం కాని నది ఏది? గోదావరి, సింధు, గంగా, బ్రహ్మపుత్ర. ఆన్సర్ ఆప్షన్ ఏ గోదావరి. హిమాలయ పారుదల వ్యవస్థలో గంగా, సింధు మరియు బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతాలు ఉన్నాయి. ద్వీపకల్ప పీఠభూమి నర్మదా, తపతి, మహానది, గోదావరి, కృష్ణ మరియు కావేరీ నదుల ద్వారా పారుతుంది. గోదావరి నది 3,12,812 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో గోదావరి నది పొడవు దాదాపు 772 కిలోమీటర్లు. పశ్చిమ కనుమలు పశ్చిమాన నిరంతర పరివాహక ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి. భారతదేశంలో
నైరుతి ఋతుపవనాలు ప్రారంభమైన వెంటనే విత్తే పంటను ఏమని పిలుస్తారు? పొడి వ్యవసాయం, వర్షాధారం, రబీ, ఖరీఫ్. ఆన్సర్ ఆప్షన్ డి ఖరీఫ్. ఖరీఫ్ పంటలంటే ఆసియా ఉపఖండంలో వర్షాకాలం ఋతుపవనాల కాలంలో నాటిన ఏదైనా పెంపుడు మొక్కను నాటడం, పండించడం మరియు కోయడం. ఇటువంటి పంటలను శరదృతువు పంట కోసం పండిస్తారు మరియు భారతదేశం మరియు పాకిస్తాన్లో వేసవి లేదా ఋతుపవన పంట అని కూడా పిలుస్తారు. ఖరీఫ్ పంటలను సాధారణంగా జూలైలో మొదటి వర్షాల ప్రారంభంతో నైరుతి ఋతుపవనాల కాలంలో విత్తుతారు. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.